మీరు ఆన్‌లైన్‌లో ఎవరికైనా 10,000 రూపాయల కంటే ఎక్కువ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? అయితే ఆగండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒక సంచలన మార్పు తీసుకురాబోతుంది. ఇకపై మీరు పంపిన డబ్బు వెంటనే అవతలి వ్యక్తి అకౌంట్లో పడకపోవచ్చు. అసలు ఈ కొత్త రూల్ ఏంటి? దీనివల్ల మనకు లాభమా? నష్టమా? లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ప్రస్తుతం మనం యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు పంపగానే సెకండ్లలో అవతలి వారికి చేరిపోతుంది. కానీ పెరుగుతున్న ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి ఆర్బీఐ ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. మీరు 10,000 రూపాయలు మించి డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ డబ్బు రిసీవర్ ఖాతాలో జమ కావడానికి కనీసం 1 గంట సమయం పట్టేలా రూల్ తీసుకురాబోతున్నారు. ఈ 1 అవర్ గ్యాప్ ఎందుకంటే, పొరపాటున మీరు ఎవరికైనా తప్పుడు అకౌంటుకు డబ్బు పంపినా లేదా ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి డబ్బులు పంపిపించుకున్నా ఆ గంటలోపు మీరు ఆ ట్రాన్సాక్షన్ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ రూల్ అన్నింటికీ వర్తించదు. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఎవరికి వర్తించదు? మీరు మర్చెంట్స్ కి చేసే పేమెంట్స్, రికరింగ్ పేమెంట్స్ లేదా బిల్లులు మరియు చెక్ పేమెంట్స్కు ఈ గంట సమయం రూల్ ఉండదు. అలర్ట్స్: బ్యాంకులు ఇకపై అనుమానాస్పద లావాదేవీలపై కస్టమర్లను మరింత వేగంగా అలర్ట్ చేస్తాయి. డెడ్లైన్: దీనిపై ప్రజల అభిప్రాయాలను సేకరించటానికి ఆర్బీఐ మే 8 వరకు సమయమిచ్చింది. ఆ తరువాతే ఫైనల్ నిర్ణయం వెలువడుతుంది. చూశారుగా, మోసగాళ్ల బారి నుండి సామాన్యులను రక్షించటానికి ఇదొక మంచి నిర్ణయమని కొందరు అంటుంటే, అర్జెంట్ అవసరాలకు డబ్బు పంపేవారికి ఇది ఇబ్బంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారు? 10,000 రూపాయలు పైన ట్రాన్సాక్షన్స్ ఆపడం వల్ల క్రైమ్ తగ్గుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.